హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు టమాటో పప్పుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన రెసిపీ ప్రకారం గనక మీరు టమాటో పప్పుని ప్రిపేర్ చేసుకున్నారంటే, పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటారంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీకు కూడా ఇదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ రావాలంటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోవాలండి. ఈ గ్లాస్ కందిపప్పు ఎగ్జాక్ట్‌గా పావు కిలో ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పులోకి వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా వంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకు 2:30 గ్లాసుల వాటర్‌ని వేసుకున్నారంటే గనక పప్పు ఉడికేటప్పుడు వాటర్ పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 4 గ్రీన్ చిల్లీస్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు కిలో కందిపప్పుకి నేను ఇక్కడ 1/2 కేజీ టొమాటోలు తీసుకున్నానండి. టొమాటో పప్పుకి ఎప్పుడూ కూడా కందిపప్పు కంటే కూడా టొమాటో క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్లయితే పప్పు రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక రెబ్బ చింతపండును కూడా వేసుకుంటున్నానండి. టొమాటో క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఈ చింతపండు సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేశారంటే గనక పప్పు విజిల్తో సంబంధం లేకుండా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పప్పు అంతా బాగా మెదిగేంత వరకు ఈ విధంగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదండి, పప్పు చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపును ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును, అలాగే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఈ తాలింపుని మరొకసారి బాగా కలుపుకొని మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయని పప్పుతో పాటు ఉడికించకుండా తాలింపులో వేసుకున్నారంటే పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఈ ఉల్లిపాయని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మెదుపుకున్న టమాటో పప్పుని ఈ తాలింపులోకి వేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ అండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే గనక ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.